సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ఎన్ని గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి? హలో ఒకసారి ఆగండి, చెప్పండి సార్. ఎన్ని గంటల ప్రాంతంలో మంటలు వచ్చాయి, అసలు ఏం జరిగింది? సడన్గా ఫైర్ యాక్సిడెంట్ అండి, జస్ట్ ఇంకేం అవ్వలేదు. పేషెంట్ అందరూ సేఫ్గానే ఉన్నారు. ఏ వార్డులో మంటలు వచ్చాయి అసలు? ఆపరేషన్ థియేటర్. ఎంతసేపు ఇప్పుడు మంటలు వచ్చాయి? అరగంట అండి. అది నేరుగా ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్తున్నారు. ఒక అర్ధగంట క్రితం మాత్రమే మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించినటువంటి క్రమంలో ఒక్కసారిగా రోగులు భయాందోళనకు గురయ్యారు. వారంతా కూడా చూడొచ్చు విజువల్స్లో అగ్నిమాపక మరికొన్ని అగ్నిమాపక శకటాలను కూడా ఇక్కడికి తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల నేరుగా ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి పొగ మంచుతో పాటు పొగలు కూడా వస్తున్నాయి. ఇంకా ఆపరేషన్ థియేటర్లో ఇంకా ఏమైనా మంటలు చెలరేగుతున్నాయా అనే అనుమానం కూడా పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బందిలో కూడా ఒక ప్రశ్న అయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని వివిధ అగ్నిమాపక శకటాలతోనే ఆ మంటలు కూడా రానివ్వకుండా చేసేందుకు అధికారులు పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎవరికి ఇబ్బంది అయితే లేదు. వారందరినీ కూడా సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్ తరలించాము. వారికి వైద్య సేవలు అందిస్తున్నామంటూ ఈ హాస్పిటల్లో విధులు నిర్వహించేటువంటి వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటని మాత్రం మరికొద్ది సేపట్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగానే కనబడుతుంది. అరుణ బాబు, ఇప్పుడు ఆ హాస్పిటల్లో ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనేవి పాటిస్తూ ఉంటారు. సో ఈ హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల గురించి అధికారులు ప్రాథమికంగా ఎటువంటి నిర్ధారణకు వచ్చారు? అరుణ, ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు ఇతర పోలీసు అధికారులు కూడా ఈ అంశంపైనే దృష్టి సారించారు. ప్రతి హాస్పిటల్లో కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనలు అనేవి తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే హాస్పిటల్లో రోగులతో పాటు ఇతర సిబ్బంది, రోగుల బంధువులు పెద్ద మొత్తంలో ఉన్నటువంటి వారి సంఖ్య అధికంగానే ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద స్థాయి అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాద స్థాయిని పెంచకుండా ఈ అగ్నిమాపక రూల్స్ అనేవి ఉంటాయి. ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాటిపైన ఎలాంటి రూల్స్ ఫాలో అయ్యారు, అసలు నిబంధనలు ఫాలో అయ్యారా లేదా, ఇప్పుడు అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఈ నిబంధనలన్నీ కూడా రూల్స్ ఫాలో కాలనేటికి తెలుస్తుంది. ఆపరేషన్ థియేటర్లో ఒక ప్రాంతంలోనే ఏదైతే ఉందో ఒక ప్రాంతంలోనూ ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్లో చిన్నగా మంటలు వచ్చాయి. ఒక 5 నిమిషాల ప్రాంతంలోనే ఏం జరుగుతుంది అని తెలుసుకునే క్రమంలోనే ఆ మంటలు అనేవి పెరుగుతూ వచ్చాయి. 10 నిమిషాల్లో ఈ మంటలు ఆపరేషన్ థియేటర్ మొత్తం అలుముకున్నాయి. దట్టమైనటువంటి పొగ ఆ ప్రాంతంలో మొత్తానికి చుట్టేసింది. ఈ తరుణంలోనే అత్యంత రోగులు కావచ్చు, రోగుల బంధువులు కావచ్చు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లోనే వారంతా కూడా అయోమయంలో చేరుకున్నారు. వారికి భరోసా కల్పించేందుకు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.